హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనం ఐ హెల్త్ కోసం ఏమేం చేయాలి అనేది చూద్దాము. ఐ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అంటే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. అంటే మన వర్క్ వల్ల కానీ ల్యాప్టాప్స్ ఎక్కువగా చూడడం, సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేయడం, మొబైల్స్ ఎక్కువగా చూడడం, టీవీ ఏదైనా రీజన్ ఏదైనా కూడా ఐస్ అనేవి చాలా వరకు స్ట్రెయిన్ అవుతున్నాయి. ఇంకా మనం బయట పొల్యూషన్‌లో కూడా ఉంటున్నాం కాబట్టి దానివల్ల కూడా ఐ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో, దానికోసం రెగ్యులర్‌గా త్రిఫలా కషాయంతో ఐస్ వాష్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఐస్ అనేవి చాలా వరకి రిలాక్స్ అవుతాయి. ఇంకొకటి, రాత్రి పడుకునే ముందు 10-15 మినిట్స్ వరకి కూల్ వాటర్‌లో మీ లెగ్స్‌ని ఉంచండి. ఒక 10-15 మినిట్స్ వరకి. దానివల్ల నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అయిపోయి ఐస్‌ని కూడా చాలా వరకి రిలాక్స్ చేస్తుంది. మనకి బెస్ట్ ఏ డిసీజ్‌లో అయినా ఐ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పి బెస్ట్ ఐ డ్రాప్స్ ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్. కంపల్సరీగా మీకు రెడ్‌నెస్‌లో అయినా, వాటరీ ఐస్‌లో అయినా, దేంట్లో అయినా బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా వరకి యూజ్ అవుతుంది. ఒక 2 డ్రాప్స్ వీలైనప్పుడల్లా మధ్యలో వేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏ ఇన్ఫెక్షన్స్‌లో కూడా చాలా వరకి యూజ్ అవుతుంది. ఇంకా డైట్ విషయానికొస్తే ఆకుకూరలు చాలా ఎక్కువ తినండి. విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఆకుకూరల్లో పొనగంటి కూర చాలా యూజ్ అవుతుంది కాబట్టి అది ఒక 2 డేస్‌కి ఒకసారన్నా ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. ఏ ఫామ్‌లో అయినా. ఇంకొకటి, మనం కాజల్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా కంటికి. అది కూడా ఐ హెల్త్‌ని చాలా వరకి విజన్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో, అది మనం మార్కెట్‌లో దొరికేది కాకుండా ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఆముదంతో కానీ, నెయ్యితో కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో, వాతం వల్ల కానీ, కఫం వల్ల కానీ మనకి ఐ ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఆముదంతో యూజ్ చేసే కాజల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అది కాకుండా పిత్తం వల్ల వచ్చింది అంటే కొంచెం ఐ ఇరిటేషన్ అట్లా ఎక్కువ అనిపిస్తుంది అంటే మాత్రం ఘీతో ప్రిపేర్ చేసుకునే కాజల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, మీ ప్రాబ్లమ్‌ని బట్టి ఏది ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది చూసుకోండి. ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చేసుకుంటూ ఉండండి. ఇంప్రూవ్‌మెంట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా వర్కౌట్ అయింది అన్నది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.